మంగపేట, ఏటునాగారం, వాజేడు మండలాలలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి పైన కురిసినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వర్షాలతో గోదావరి, ఇంద్రావతి కలిసినటువంటి నీరు ప్రవహించడంతో ఇక్కడ అంతా కూడా మరి పెద్ద ఎత్తున నీరు రావడం జరిగింది. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి అటు కలెక్టరు, ఇటు ఐటీడీఏ పీఓ, అటు ఎస్పీ గారితో, మా డిపిఓ తోటి ఎప్పటికప్పుడు మరి మానిటరింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఇటు గోదావరి యువతల కూడా వాజేడులో మరి వరదలకు గోదావరి మరి బగుతా కూడా చాలా ఉధృతంగా రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తున్నారు, వారందరికీ స్వాగతం. కానీ మరి జాగ్రత్తలుగా తీసుకొని రండి, ఎందుకంటే ఈ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ అడవులలో పోయి సెలయర్లెంట తిరుగుతూ ఉన్నారు. అవి మళ్ళీ రావడానికి దారి దొరకక వర్షం విస్తృతంగా ఉండడంతో బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గైడ్ చెప్పిన మార్గంలో కేవలం బొగతాకు వచ్చే వాళ్ళు బొగతాకే రండి, మిగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా నేను, కలెక్టరు, ఐటీడీఏ పీఓ, ఎస్పీ గారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మరి పోలీసు ఇతర అధికారులు అందరం కూడా ఈ 3 మండలాల్లో పర్యటించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక మంగపేటలో కొంచెం నీళ్ళు వస్తే ఆ 20 ఇండ్ల కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడెక్కడ వర్షాలు పడితే ఇళ్లకు నీళ్ళు వస్తాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ మరి ఇంకా బ్రిడ్జీలు కంప్లీట్ కాని కాడ ఇప్పుడు ఇక్కడ సీకుబెల్లికి వచ్చినాం మనం. వాజేడు భద్రాచలం కాన్స్టిట్యున్సీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మరి సీకుబెల్లి, ఇటు బొగతా కానీ అక్కడ సీకుబెల్లి కానీ ఇవన్నీ చూసినప్పుడు అక్కడ బ్రిడ్జి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి వేరే రూట్ కూడా ఆలోచించి డైవర్షన్ చేసి తొందరలోనే రోడ్డు మార్గం పునరుద్ధరిస్తాం. అప్పటిదాకా మరి నాటు పడవలు కానీ ఇతర బోట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర అటు ఎల్చెట్టుపల్లి, ఏటునగరం మండలం, అదేవిధంగా మరి అక్కడ రాంపురం, ముల్లకట్ట రాంపురం, తర్వాత ఇటు కొండాయి, ఇక్కడ చీకుపల్లిలో పడవలు వేయడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. హెచ్చరిక బోర్డులను ఉల్లంఘించి దయచేసి దాటే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారికి కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తారని తెలియజేస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. వర్షాలు పడుతున్న టైంలో అడవుల్లోకి రావద్దు. వర్షాలు విస్తృతంగా ఉన్న టైంలో మరి గోదావరి పొంగుతుంటే కూడా ఎవరు కూడా చేపల వేటకు రావద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైతే మనం వద్దు అని చెప్పినప్పుడు, ఉధృతగా ఉన్నప్పుడు మేము వద్దని చెప్తున్నాం, దాన్ని పాటించండి. ఫ్రీగా ఉన్నప్పుడు, కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, తప్పకుండా రండి. కానీ ఈ అడవులలో అక్కడ ఇలా అనుమతి లేనటువంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మనకు జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రమాదం వచ్చినా మరి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా స్టేట్ రెస్క్యూ టీం ఉంది, సెంట్రల్ రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో పెట్టినాం. అటు మేడారం చుట్టుపక్కల కూడా జంపన్న వాగు ఉధృతిగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతారని అక్కడ మనకు చల్వాయిలో 5th బెటాలియన్ దగ్గర కూడా ఎస్డీఎఫ్ఆర్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఏది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ సంబంధిత సర్పంచుల ద్వారా కానీ, సర్పంచులు పోలీస్ స్టేషన్ ఎస్ఐల ద్వారా కానీ తెలియజేస్తే ఎప్పటికప్పుడు మేమందరం అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాము. మంగపేట, ఏటునాగారం, వాజేడు మండలాలలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి పైన కురిసినటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వర్షాలతో గోదావరి, ఇంద్రావతి కలిసినటువంటి నీరు ప్రవహించడంతో ఇక్కడ అంతా కూడా మరి పెద్ద ఎత్తున నీరు రావడం జరిగింది. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతోటి అటు కలెక్టరు, ఇటు ఐటీడీఏ పీఓ, అటు ఎస్పీ గారితో, మా డిపిఓ తోటి ఎప్పటికప్పుడు మరి మానిటరింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజంతా కూడా ఇక్కడ పర్యటిస్తూ ఇటు గోదావరి యువతల కూడా వాజేడులో మరి వరదలకు గోదావరి మరి బగుతా కూడా చాలా ఉధృతంగా రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తున్నారు, వారందరికీ స్వాగతం. కానీ మరి జాగ్రత్తలుగా
తీసుకొని రండి. ఎందుకంటే ఈ వర్షాలకు ఎక్కడ పడితే అక్కడ అడవులలో పోయి సెలయర్లెంట తిరుగుతూ ఉన్నారు. అవి మళ్ళీ రావడానికి దారి దొరకక వర్షం విస్తృతంగా ఉండడంతో బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గైడ్ చెప్పిన మార్గంలో కేవలం బొగతాకు వచ్చే వాళ్ళు బొగతాకే రండి, మిగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా నేను, కలెక్టరు, ఐటీడీఏపీఓ, ఎస్పీ గారు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మరి పోలీసు ఇతర అధికారులు అందరం కూడా ఈ 3 మండలాల్లో పర్యటించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒక మంగపేటలో కొంచెం నీళ్ళు వస్తే ఆ 20 ఇండ్ల కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడెక్కడ వర్షాలు పడితే ఇళ్లకు నీళ్ళు వస్తాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా కూడా అధికార యంత్రాంగం అలర్ట్గా ఉంది. అదేవిధంగా అక్కడక్కడ మరి ఇంకా బ్రిడ్జీలు కంప్లీట్ కాని కాడ ఇప్పుడు ఇక్కడ సీకుబెల్లికి వచ్చినాం మనం. వాజేడు భద్రాచలం కాన్స్టిట్యున్సీ ములుగు జిల్లాలో ఉన్నటువంటి మరి చీకుబెల్లి, ఇటు బొగతా కానీ అక్కడ చీకుబెల్లి కానీ ఇవన్నీ చూసినప్పుడు అక్కడ బ్రిడ్జి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి వేరే రూట్ కూడా ఆలోచించి డైవర్షన్ చేసి తొందరలోనే రోడ్డు మార్గం పునరుద్ధరిస్తాం. అప్పటిదాకా మరి నాటు పడవలు కానీ ఇతర బోట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర అటు ఎల్చెట్టుపల్లి, ఏటునగర మండలం, అదేవిధంగా మరి అక్కడ రాంపురం, ముళ్ళకట్ట రాంపురం, తర్వాత ఇటు కొండాయి, ఇక్కడ చీకుపల్లిలో పడవలు వేయడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. హెచ్చరిక బోర్డులను ఉల్లంఘించి దయచేసి దాటే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా అవసరం ఉంటే సంబంధిత అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారికి కానీ తెలియజేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తారని తెలియజేస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. వర్షాలు పడుతున్న టైంలో అడవుల్లోకి రావద్దు. వర్షాలు విస్తృతంగా ఉన్న టైంలో మరి గోదావరి పొంగుతుంటే కూడా ఎవరు కూడా చేపల వేటకు రావద్దని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైతే మనం వద్దు అని చెప్పినప్పుడు, ఉధృతిగా ఉన్నప్పుడు మేము వద్దని చెప్తున్నాం, దాన్ని పాటించండి. ఫ్రీగా ఉన్నప్పుడు, కొంత వెసులుబాటు ఉన్నప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, తప్పకుండా రండి. కానీ ఈ అడవులలో అక్కడ ఇలా అనుమతి లేనటువంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా మనకు జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రమాదం వచ్చినా మరి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా స్టేట్ రెస్క్యూ టీం ఉంది, సెంట్రల్ రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో పెట్టినాం. అటు మేడారం చుట్టుపక్కల కూడా జంపన్న వాగు ఉధృతిగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతారని అక్కడ మనకు చల్వాయిలో 5th బెటాలియన్ దగ్గర కూడా ఎస్డీఎఫ్ఆర్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఏది ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ సంబంధిత సర్పంచుల ద్వారా కానీ, సర్పంచులు పోలీస్ స్టేషన్ ఎస్ఐల ద్వారా కానీ తెలియజేస్తే ఎప్పటికప్పుడు మేమందరం అప్రమత్తంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాము.